ఏంది ఈ సభ ముఖ్య ఉద్దేశం? ఏంది ప్రభుత్వాలు ఇప్పటికే చాలా ఉద్యోగాలు ఇచ్చిన గత ప్రభుత్వంతో పోలీసు గత సంవత్సరం ఎవరే పట్టించుకోవాలని చెప్పి రకరకాల మాట్లాడతారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని వీళ్ళని పెట్టి సభలు పీడాటిషన్ రకరకాల మాటలు వస్తా ఉన్నాయి. అసలు ఏం చెప్తున్నారు? ముందుగా మాట్లాడే ముందు వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళ ముఖాలు పలుగుతాయి. ఎందుకంటే ఇది మా ఆవేదన, మా ఆక్రోశం. మీరు చూస్తా ఉన్నారు, అందరు కూడా నిరుద్యోగులు ఇప్పటిదాకా ఎవరు కూడా రోడ్ ఎక్కలేదు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే మనకు జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి ఆ సెంటిమెంట్ తోనైనా ఒక 20,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు విడుదల చేస్తారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తారు. ఈ విషయం అందరూ కూడా తెలుసు, మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలి. అయితే అప్పటిదాకా చూద్దాం, మరి ముఖ్యమంత్రి గారు నిజంగా తెలివి తక్కువ అని చెప్పేసి తెలుసు ఎట్లాగూ, కానీ తెలంగాణ ఫార్మేషన్ డే అయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి అందరూ అనుకుంటే నిజంగానే నోటిఫికేషన్ వచ్చాయి. ఓన్లీ 3 మాత్రమే వచ్చినాయి. అవేంటి, బీటెక్ లో ఎవరైతే టెక్నికల్ కోర్స్ చేశారో నార్మల్ స్పెసిఫిక్ గా వాళ్ళకి ఇచ్చారు, ఒక 290 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఏడబ్ల్యూ వాళ్ళకి, కానీ ఒక జనరల్ నోటిఫికేషన్ రాలేదు. సో కాబట్టి మేము అందరం ఇలా సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అదే బ్రదర్. మేము ఏదైతే ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ముఖ్యంగా ఒక 20,000 పైచులకు ఖాళీలు ఉన్నప్పటికీ ఎవరు డీజీపీ సివి ఆనంద్ గారే చెప్పారు 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి. కానీ మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే మొన్న ఒక వారం కిందట 5,000తో మాత్రమే పోలీసు ఆస్పిరెంట్స్ కి మేము నోటిఫికేషన్ ఇస్తున్నాము, దాని తర్వాత దశల వారీగా ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఏం మాట్లాడుతున్నారు, కొంచెం మన సెన్స్ ఉండాలి కదా. ఎందుకు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరానా? 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా. మరి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు మళ్ళీ 20,000 ఖాళీలు ఉన్నప్పుడు 5,000తో ఎట్లా నింపిస్తావు? కొంచెం అసలు నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని చెప్పేసి అంటున్నా. సో ఒక్కసారిగా ఈ లక్షల ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఎందుకు మీరు అరాకొరా ఇస్తున్నారు? సో మనం తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం ఏర్పడుతుందో మీకు తెలియదా? స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమని, నిరుద్యోగుల వల్లనే నేను ఇవాళ సీఎం అయినా, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అవతరించిందని చెప్పేసి తన నోటితో అనడం జరిగింది. అతను మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 100 రోజుల్లోనే తొలి 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. సో ఇవన్నీ ఇవ్వట్లేవాళ్ళు కాబట్టి మేము ఇలా ఈ సభలు, ఈ కార్యక్రమాలు, ఈ రోడ్ ర్యాలీ మేము చేయడం జరుగుతుంది. 270 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి పాలాభిషేకం చేశారు దయాకర్ కావచ్చు, రియాజ్ లాంటి కావచ్చు, ఏం చెప్తారు అన్న? నిజంగా వాళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ నాకు అర్థం కాదు. అయితే మా బాపమ్మ ఒక చిన్న సామెత చెప్పేది ఏదంటే,